పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. రెండేళ్ల తర్వాత విశాఖ వచ్చేసిన కార్డిలియో క్రూజ్ షిప్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. రియల్లీ చెప్పాలంటే 11 అంతస్తుల విలాసవంతమైన ఈ క్రూజ్ ట్రావెల్ అనేది ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ ట్రావెల్ని ఎక్స్పీరియన్స్ చేసేలా ఇప్పుడు ప్రైజెస్ కూడా అవైలబిలిటీలోనికి తీసుకొచ్చారు. సో మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. లోపల మనం పెడుతున్నటువంటి టికెట్ ఎఫర్ట్కి మనం ఎలా ఎంజాయ్ చేయగలుగుతాం, ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉండబోతున్నాయి, సో ఈ 11 ఫ్లోర్స్లో ఏ ఫ్లోర్లో ఏముంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి విజయ్ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సో 11 అంతస్తులు అనేటప్పటికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. జనరలీ లాస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు, చెన్నై టు విశాఖ పుదుచ్చేరి మీదుగా వెళ్తున్నటువంటి ఈ ట్రావెల్ మ్యారిటైమ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా థ్రిల్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు ఇంకా కనెక్టింగ్గా అంటే ఎలా చెప్తారు? అమ్మ, మీరు ఈ షిప్ చూస్తే మీకు 3rd లెవెల్ పాట్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీస్ ఆర్ ద పాట్ హోల్ క్యాబిన్స్. ఇన్సైడ్ ఇలా ఆల్ ది ఈ 3rd ఫ్లోర్ దీని పాట్ హోల్ అంటాం. పై నెక్స్ట్ వచ్చి 4, 5, 6, 7 ఆర్ ఆల్ విండోస్. ఆ పైన అనేది ఆల్ బాల్కనీ క్లాస్. సో లోపల ఉన్నాయని వీ కాల్ దెమ్ ది ఇన్సైడ్ స్టేట్ రూమ్స్. సో ఈ షిప్ ఏంటంటే బేసిక్గా ఇట్స్ గాట్ అబౌట్ 796 క్యాబిన్స్, టేక్స్ అబౌట్ 1,800 ప్యాసింజర్స్. అండ్ మనకి ఇన్సైడ్ స్టేట్ రూమ్స్ ఒక 400 ఉన్నాయమ్మా. 311 ఏమో ఈ విండో రూమ్స్ ఉన్నాయి. 63 క్యాబిన్ క్లాస్ ఉన్నాయి, అంటే బాల్కనీ క్లాస్, 5 స్వీట్స్, 1 చైర్మన్ రూమ్. ఇది ఈ షిప్ ఒక కాన్ఫిగరేషన్ అమ్మా. సో మనకి అవుట్లుక్లో కనిపిస్తున్న ఇవి ఏంటంటే అవి ఇవన్నీ ఏంటంటే ఇన్ కేస్ యూ హ్యావ్ అన్ ఎమర్జెన్సీ షిప్ ఏదంటే దీస్ షిప్స్ విల్ బి అన్లోడెడ్ అండ్ ప్యాసింజర్స్ విల్ బి లోడెడ్ ఆన్ టు దట్. ఐ మీన్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్రిటికల్ సిచ్యుయేషన్. సో పిల్లల వరకు వస్తే ఇప్పుడు ఫ్యామిలీ అందరూ కూడా ఈ క్రూజ్ షిప్ ట్రావెల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. పిల్లల వరకు వస్తే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మా పిల్లలకి దే హ్యావ్ లాట్. ఇప్పుడు దేర్ ఇస్ బ్యాక్ షిప్ బిహైండ్ దేర్ ఇస్ సంథింగ్ అలా రాక్ క్లైంబింగ్ లాగా, అంటే దేర్ ఇస్ క్లైంబింగ్ ఏరియా ఫర్ పీపుల్ కెన్ క్లైంబ్. ఇన్సైడ్ మనం వెళ్తే లాట్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ విచ్ విల్, అంటే జనరల్గా ఈవెన్ ఫర్ కిడ్స్ ఫ్రమ్ 2 years to 14 years there's a lot of activities that they built on. So there are a lot of activities, Amma. When we come back to adults, there's casinos. Then there's 6 bars. The most exciting thing is they have 6 bars and restaurants are 3 restaurants. 2 are buffet type and one is basically a specialty restaurant where Jain meals gani, alanti any specialty meal they get a chance to akkada tintaru gammallu. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళలో మీరు ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నప్పుడు ఎందుకు అంటే ఈ క్రూజ్ ఒక ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఫుడ్, ఎంటర్టైన్మెంట్, క్యాసినోనా? ఇది బ్లెండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అబ్బా. దెర్ ఇస్ క్యాసినో, దెర్ ఇస్ ఆల్కహాల్, దెర్ ఇస్ అ థియేటర్. ఇస్ అ హై ప్రయారిటీ. జనరల్లీ అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఇప్పుడు వాళ్ళకి థియేటర్ ఉందమ్మా, 868 కెపాసిటీ ఒక థియేటర్ ఉంది. దే రన్ 3 shows and they also have a midnight show which is only for adults. So 868 into 3 shows, మీ 2 daysలో ఎవ్రీబడి విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గో సీ అ థియేటర్ షో. 2 shows అవుతూ ఉంటాయి. అలాగే ఇవాళ రేపు సో విజిబుల్గా ఎవ్రీబడి ఆన్ ద క్రూజ్ 1,600-1,700 ప్యాసింజర్స్ వీళ్ళు ఆ షోస్ 2 చూడగలరు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ ది షిప్ పైన ఉన్నది మనకి ఒక స్లీపింగ్ డెక్స్ లాగా, అంటే స్లీపింగ్ బెడ్స్ లాగా ఉంటాయి. సో జనరల్గా ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ వే టు బాండ్ అమ్మా. అంటే వాళ్ళ వరకే. సో దే కెన్ సిట్, దే కెన్ డూ, వాళ్ళు కూర్చొని స్కై చూస్తా. అండ్ దెన్ స్విమ్మింగ్ పూల్ ఉంది. దెన్ పిల్లలకి దెర్ ఇస్ అ చైల్డ్ పూల్ అండ్ దెర్ ఇస్ ఆల్సో జక్కుసీ పూల్. సో పిల్లలకి పైన యాక్టివిటీస్ ఏంటంటే అండ్ అక్కడ డీజే జరుగుతుందమ్మా. అప్పుడు వన్ ద షిప్ డిపార్ట్స్ ఇట్ హ్యావ్ అ డీజే. అండ్ బట్ ఏమవుద్దంటే క్యాసినో అండ్ ఆల్కహాల్ ఓన్లీ ఆఫ్టర్ అది ఇంటర్నేషనల్ వాటర్లోకి ఎంటర్ అయిన తర్వాతే మీకు ఆ ఒక ఫెసిలిటీస్ 2 ఓపెన్ అవుతాయి అమ్మా. ఇండియన్ వాటర్స్లో ఉన్నని చెప్పి ఈ 2 ఫెసిలిటీస్. సో బట్ 45 minutes to 1 hour మన ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉంటాం.
ఇమీడియట్గా అప్పుడు ఈ క్యాసినోను బార్ ఓపెన్ అవుతుంది అమ్మా. ఆల్కహాల్కి అడిషనల్ ఛార్జ్ చేస్తారా ఇంక్లూడ్ దిస్ ప్యాకేజ్? ఇప్పుడు ఈ వాయేజెస్కి అయితే ఆల్కహాల్ ఇంక్లూడ్ చేశారమ్మా. దీంట్లో బేసిక్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్తున్నారు, ప్రీమియం ఉంది. సో అది ఎక్స్ట్రా కాస్ట్ కొడితే ప్రీమియం ప్రోడక్ట్స్ కూడా ఇస్తారన్నమాట. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సపరేట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ 2 nights వెళ్తున్నాం కదా. కాస్ట్ ప్రెసెంట్ అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషను అండ్ ప్యాకేజ్లో చాలా కూడా చేర్చారు అడిషనల్గా. సో ఇప్పుడు అవైలబిలిటీలోకి వచ్చింది కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ క్రూజ్ని బయట నుంచి చూసి ఎంజాయ్ చేయడం కాదు, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ థ్రిల్లింగ్ ట్రావెలింగ్ అని మీరు చెప్తున్నారు. టికెట్ ప్రైస్ ఎట్లా పెట్టారు? 9,000 to 11,000 per person per day పడిందమ్మా. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ ద రీచ్. ఇనీషియల్గా దే వర్ సెల్లింగ్ ఎట్ 11,000, బట్ 40,000 to 44,000, బట్ ఇప్పుడు అరౌండ్ 35,000-36,000 అమ్ముతున్నారు అంటే ఇన్సైడ్ స్టేట్ రూమ్స్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రైస్. అంటే మనం యూ గో బ్యాక్వర్డ్ ఆన్ ద కాస్టింగ్. యూ హ్యావ్ 2 dinners, 2 breakfast. ఇన్ఫ్యాక్ట్ అర్లీగా లంచ్ కూడా ఉంది. దెన్ లాస్ట్ ఫస్ట్ 3 breakfast, మళ్ళీ మధ్యాహ్నం టీ స్నాక్ ఉంది. దెన్ నైట్ అరౌండ్ 12 o'clock దే హ్యావ్ అ స్నాక్. యూజువల్లీ ఏంటంటే ఇది చాలామంది కిడ్స్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ మిడ్ నైట్ థింగ్. పిజ్జాస్, బర్గర్స్, కేక్స్ ఆల్ కమ్ ఇన్ ద ఫ్లో అరౌండ్ 11:30 అండ్ 1 hour after the dinner is closed. సో జనరల్గా మేము మా ఎక్స్పీరియన్స్ పైన చూసింది ఏంటంటే కిడ్స్ అందరూ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్ ఫ్రమ్ 11:30. సో అప్పటికి యాక్టివిటీస్ అన్నీ అయిపోతాయి. మా డెక్లో డీజే అయిపోతుంది. సో ఆల్ ఈ యాక్టివిటీస్ అయిపోతాయి. షిప్ చూస్తారు. సో బిఫోర్ దే స్లీప్ 12 o'clock దే ఫీల్ హంగ్రీ. ఎందుకంటే షిప్ని ఎక్స్ప్లోర్ చేయడానికి 4 hours పడుతుంది అమ్మ. అయిపోయేప్పుడు షిప్ స్టార్ట్ అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే షిప్ లైట్స్ యాజ్ ఇట్ సేల్ అవుతున్నప్పుడు కనిపించడం అదొక థ్రిల్ ఫీలింగ్ ఉంటుంది. సో మనం సేల్ అయిపోతుంది. లాస్ట్ లైట్ వెళ్ళిపోయిన వరకు మనం అలా చూస్తూ ఉంటారు బయటికి. ఆ సేలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది రేపు పొద్దున్న మనం లెగ్గానే పైన టాప్ డెక్ మీదకి వెళ్తే ఈ షిప్ని 360 degrees మనం వర్చువల్గా షిప్ని చూడటానికి మనకు ఒక అనుభూతి కలుగుతుంది అమ్మ. సెకండ్ ఏంటంటే ఇది షిప్ ఏదో స్మాల్గా ఏదో ఇలా టాస్ అవుతుంది, ఇలా ఎగురుతుంది, పడుతుంది అమ్మ. దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ యాంటీ బాయింట్ షిప్స్. ఇది ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుందండి. యాక్చువల్గా కొంతమందికి కార్ జర్నీ పడదు, బస్ జర్నీ పడదు. సో ఇప్పుడు సీ పైన ట్రావెల్ అంటే ఎట్లా వెదర్ కండిషన్ మనం అలవాటు పడతామా ఏంటి అనేది దానిపైన మరి దిస్ ఇస్ అన్ యాంటీ బాయింట్ క్రూజ్ అమ్మా. యాంటీ బాయింట్ క్రూజ్ ఏంటంటే కింద పార్ట్ అది తీసుకుంటుంది బాయిన్సీ, పై పార్ట్ అంతా స్టడీగా వెళ్తుంది. సో ఇది ఆల్ లగ్జరీ క్రూజ్ లైన్. ఇట్స్ అన్ ఓల్డ్ క్రూజ్ లైన్ నో డౌట్. బట్ ఇప్పుడు వచ్చినాయి ఏంటంటే 5,000, 6,000, 6,500 కెపాసిటీ వచ్చింది. ఇది ఒక 1,800. బట్ ఇండియన్ వాటర్స్కి ఇది ఒక అంటే మన ఒక క్రూజ్ మార్కెట్ మెచ్యూర్ అవ్వడానికి ఇది ఒక మంచి క్రూజ్ అమ్మ. ఇది ఒక మంచి అవకాశం. మనకి ఎప్పుడైతే ఈ క్రూజ్ హాలిడేయింగ్ అనేది మనకు అలవాటు అవుతే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో క్రూజ్ టూరిజం అనేది చాలా విపరీతంగా పెరుగుతుందమ్మా. మన స్టేట్ గవర్నమెంట్ కూడా క్రూజ్ అంటే మ్యారిటైమ్ బోర్డ్ పాలసీతో పాటు క్రూజ్ టూరిజం పాలసీ కూడా తీసుకురావాలని మన టూరిజం కాన్క్లేవ్లో సీఎం గారు స్ట్రెస్ చేసి చెప్పారు. దీని మీద ఒక బ్రెయిన్ టామింగ్ సెక్షన్ కూడా అయింది ఆ రోజు, వేర్ ఎక్స్పర్ట్స్ అందరు ఇన్వైట్ చేసి దీని మీద అసలు ఈ క్రూజ్ టూరిజం మీద ఏంటి చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం కైండ్ ఆఫ్ పాలసీ మనం వర్కౌట్ చేసి ఏం కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనే దాని మీద ఒక బ్రెయిన్ స్టామింగ్ చేసి గవర్నమెంట్ దాన్ని టేబుల్ చేశారు ఆల్రెడీ. సో డెఫినెట్గా సీఎం గారు దృష్టిలోకి వెళ్ళినప్పుడు కందుల దుర్గేష్ గారు ఆయన ఒక వెరీ డైనమిక్ టూరిజం మినిస్టర్ మనకి. ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ ద మోస్ట్ డైనమిక్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్. అంటే అజయ్ జైన్ గారు కానీ స్పెషల్ సెక్రటరీ టూరిజం, అమరపాలి గారు కానీ మనకి వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ అమ్మ. సో దీంట్లో వీ డెఫినెట్లీ సీ దట్ టూరిజం అనేది డెఫినెట్గా ప్రాస్పర్ అవుతుంది. అలాగే క్రూజ్ టూరిజం అనేది కూడా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని. అలాగే మోర్ క్రూజెస్ అంటే పోర్ట్ కూడా చేయాల్సింది ఏంటంటే మనం ఒక క్రూజ్ అనౌన్స్ అవుతే 2 years తర్వాత మనకు షిప్ రాగలదమ్మా. ఎందుకంటే వాళ్ళ ఐటినరీస్ అని 2 years వరకు డిసైడ్ అయిపోయి ఉంటాయి. సో ఈ రోజు మనం మొదలు పెడితే మనం 2 years తర్వాత క్రూజ్ చూస్తాం. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు కార్డిలే వాళ్ళు కొత్త షిప్ కొంటున్నారు. ఆ ఒక షిప్ రాగానే ఈ నవంబర్లోనే డిసెంబర్లోనే వస్తుంది. ఆ పెద్ద షిప్ ఏమో వెస్ట్ కోస్ట్లో ఉంటుంది. ఈస్ట్ కోస్ట్లో కార్డిలే అనేది పర్మనెంట్గా ప్లేస్ చేయడానికి వాళ్ళు కూడా ఒక ఐటినరీలు వర్కౌట్ చేస్తున్నారు. బహుశా అది జరిగినప్పుడు వైజాగ్కి మోర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సార్ కమ్యూనిటీస్లో మనం ఫ్లోర్ పెరిగే కొలది దాని డిమాండ్ ఉన్నట్టు ఇప్పుడు ఇందులో 11 floors ఎంటర్టైన్మెంట్ జోన్ ఇవన్నీ డిఫరెంట్ అన్నారు. సో ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ 3 steps ఎక్కడ బాగుంటుంది అంటారు ఎక్కువగా డిమాండ్? మా బెస్ట్ ఇస్ ద బాల్కనీ క్లాస్ అమ్మా. ఇప్పుడు ఆ పైన కనిపిస్తుంది కదమ్మా, దిస్ ఆర్ ఆల్ బాల్కనీ క్లాసెస్. సో బాల్కనీ క్లాస్ అనేది ఎక్కువ అటుపక్క ఉంటాయి. ఎందుకంటే ఇది రెస్టారెంట్ కూడా ఉంటుంది ఇక్కడ.
సో అటుపక్క ఎక్కువ బాల్కనీ క్లాస్ వస్తాయి. ఇప్పుడు ఈ పైన ఉన్న మీకు కనిపిస్తున్నాయి కదా మా లాస్ట్ ఇది అవన్నీ బాల్కనీ 63 బాల్కనీ క్లాసులు ఉన్నాయి మనకి. సో డెఫినెట్గా మోర్ ఎక్స్పెన్సివ్ అమ్మ. ఇప్పుడు సపోజ్ ఇది మనకి 35,000 ఉంటుంది, దాని 50 to 53,000 ఉంటుంది. సో ఒక 30-40% వేరియేషన్ ఉంటుంది అమ్మా బాల్కనీ క్లాస్ ఫర్ 2 nights. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.